నమస్కారం. నేను మీ రాజశేఖర రెడ్డి అడ్వకేట్. మీ తండ్రి ఆస్తి ఉంది. మీ తండ్రి గారి పూర్వీకుల నుంచి వచ్చింది. దానిలో మీకు సమాన వాటా ఉంటది. అది ఆడపిల్లకైనా, మగ పిల్లలకైనా. ఈ విషయం మీకు తెలుసు. కానీ మీరు మీ ఊరికి, ఆ ప్రాపర్టీకి దూరంగా ఉంటున్నారు. మీ అన్ననో, తమ్ముడో, చెల్లెనో ఎవరైతే ఆ ఊర్లో ఉంటున్నారో వాళ్ళు ఆ ప్రాపర్టీని అమ్మేద్దాం అనుకుంటున్నారు. అంటే మీ నాన్న పేరు మీద ఉంది. లేదా వాళ్ళ పేరు మీద మీ అన్ననో, అక్కనో పేరు మీద ఉంది. మీరు సరే ఫ్యూచర్‌లో పంచుకుందాంలే, చెరి సమాన వాటా వస్తదని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు తెలియకుండానో తెలుసో వాళ్ళు ఆ ఆస్తిని అమ్మేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంది కాబట్టి కొనేవాళ్ళు కొంటారు. మీరు సంతకం చేయకున్నా గూడా, మీరు ఎన్ఓసి ఇవ్వకున్నా గూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ అవుతది. ఎందుకంటే పేరు వాళ్ళ పేరు మీద ఆస్తుంది కాబట్టి. మరి ఇలాంటప్పుడు అలాంటి ట్రాన్సాక్షన్‌ని అంటే మీ వాళ్ళు ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మకుండా ఎలా ఆపాలి అంటే, మీరు కోర్ట్ నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి. సూట్ ఫర్ ఇంజంక్షన్ ఆర్డర్ ఫైల్ చేసి కోర్ట్ నుంచి ఇంజంక్షన్ ఆర్డర్ అంటే ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మకుండా కోర్ట్ ఇచ్చే ఆర్డర్‌ని ఇంజంక్షన్ ఆర్డర్ అంటాము. అది తెచ్చుకొని ఆ ఇంజంక్షన్ ఆర్డర్‌ని, ఆ కాపీని ఎంఆర్ ఆఫీస్‌లో గానీ, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో గానీ అక్కడ ఇస్తే వాళ్ళు ఆ ట్రాన్సాక్షన్‌ని బ్లాక్ జేస్తారు. అది ఫ్యూచర్‌లో ఎవరికీ అమ్మకుండా దాన్ని బ్లాక్ జేస్తారు. మీరు ఆ ఆస్తిని సమానంగా పంచుకున్న తర్వాత ఆ ఇంజంక్షన్ ఆర్డర్‌కి మీరు ఎన్ఓసి ఇచ్చేసి అంటే ఇంజంక్షన్ ఆర్డర్‌ని పక్కబెట్టేసి ఆ ప్రాపర్టీని ఎవరిది వాళ్ళకి అమ్ముకోవచ్చు. సో, ఇది కాబట్టి మీ అన్నదమ్ములు గాని, మీ అక్క చెల్లెలు గాని ఎవరికైనా మీ ప్రాపర్టీని మీకొచ్చే వాటిని గూడా అమ్మేయాలనుకుంటే సూట్ ఫర్ ఇంజంక్షన్ ఆర్డర్ ఫైల్ జేయండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది. ఫార్వర్డ్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యాయమేవ జయతే! జై హింద్.